హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ అబౌట్ ఫైనాన్స్. ఫైనాన్స్ గురించి సంబంధించిన అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. టుడే ఐ ఆమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మనకి ఇన్సూరెన్స్ అడ్వైజర్ని మనం కలిసినప్పుడు మనం అడగవలసిన విషయాలు ఏంటంటే, క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది హై ఉండాలి. ఇట్ షుడ్ బి నియరర్ టు 100%. ఇది ఐఆర్డిఏ వెబ్సైట్లో మనము చూసుకుంటే మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇన్సూరెన్స్ కంపెనీ నేమ్ ఎంటర్ చేస్తే ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ అనేది వీ కెన్ నో ఫ్రమ్ దట్ వెబ్సైట్. ఇంకా ఎక్కువ నెట్వర్క్ హాస్పిటల్స్ని కవర్ చేయాలి. మోర్ నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ని కవర్ చేయాలి. యూ షుడ్ ఆస్క్ ద అడ్వైజర్ ఎన్ని హాస్పిటల్స్ని కవర్ చేస్తుంది అని మనం కనుక్కోవాలన్నమాట. నెక్స్ట్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది తక్కువ ఉండాలి అండ్ కవరేజ్ ఎక్కువ ఉండాలి ఫ్రెండ్స్. ఇట్ షుడ్ కవర్ మోర్ నెంబర్ ఆఫ్ డిసీజెస్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. అండ్ మనము ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ని ఆల్రెడీ ఇన్సూరెన్స్ తీసుకునే ముందే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ని దాంట్లో డిస్క్లోజ్ చేయాలి. మనం చెప్పాలి అన్నమాట. ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అన్నీ దాంట్లో నోట్ చేయాలి. దెన్ ఓన్లీ క్లెయిమ్ సెటిల్మెంట్ అనేది ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. అదర్వైజ్ మనకి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. క్లెయిమ్ సెటిల్మెంట్ మనం ఎప్పుడైనా ఎమర్జెన్సీలో హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఇట్ విల్ బీ ఏ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్. ఇంకా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ ద కంపెనీ. 1 to 4 years అలా ఉంటుంది వెయిటింగ్ పీరియడ్. ఆ వెయిటింగ్ పీరియడ్ ఎంత ఉంది, తక్కువ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. తక్కువ ఉన్న దాన్ని మనం ప్రిఫర్ చేయాలి. వెయిటింగ్ పీరియడ్ తక్కువ ఉండాలి ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్కి. నెక్స్ట్, నో క్లెయిమ్ బోనస్ అనేది ఏంటంటే, మనం హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వలేదనుకోండి. ఈ ఇయర్ తీసుకున్నాము, బట్ మనం హాస్పిటల్లో అడ్మిట్ అవ్వలేదు. మనకి నెక్స్ట్ ఇయర్కి ఇన్సూరెన్స్ ఇంక్రీజ్ అవ్వాలన్నమాట. అంటే కొన్ని కంపెనీస్ అలా ఉంటాయి. అది ఉందా లేదా అనేది మనం చూసుకొని యూ షుడ్ టేక్ ద హెల్త్ ఇన్సూరెన్స్. ఇంకా హాస్పిటలైజేషన్ అయినప్పుడు ఆ కంపెనీయే మొత్తం బేర్ చేయాలి. ఆ కంపెనీయే మొత్తం ఇన్సూరెన్స్ అంతా బేర్ చేయాలి. సమ్ కంపెనీస్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ మనం అడ్మిట్ అవుతాం, మనమే మొత్తం క్లెయిమ్ అంతా పే చేసినాక మనం మళ్ళీ అమౌంట్ అంతా పే చేసినాక మళ్ళీ క్లెయిమ్ చేసుకుంటాం అన్నమాట. ఇట్ షుడ్ నాట్ బి లైక్ దట్. అలా చూసుకోవాలి, మనం అడ్వైజర్ని అడిగి కనుక్కోవాలి. నెక్స్ట్, ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది చెప్పాను. Okay friends, follow me on Instagram and Facebook. Thanks for watching.